ఓం శాంతి. భారతదేశం అవినాశీ ఖండం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి సద్గుణ సంపత్తివంతులు, చరిత్రవంతులైన దేవాత్మల జన్మభూమి. దైవీ సభ్యత, సంస్కృతికి పుట్టినిల్లు. ఆధ్యాత్మికతలో మొత్తం ప్రపంచానికే మార్గదర్శకం జగద్గురు. ఇక్కడ జరుపుకునే పండుగలన్నీ కాలచక్రం ఆది సమయం చరిత్రను గుర్తు చేయించి పతనమవుతున్న ధర్మాన్ని పునరుద్ధరించేందుకు, మనుష్యులకు సద్గతి జ్ఞానాన్ని బోధించి సన్మార్గాన్ని చూపించే జ్ఞాన సూర్య కిరణాలు. చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మదినోత్సవాన్ని శ్రీరామనవమిగా భారతదేశం అంతటా జరుపుకుంటాము. పవిత్రత, శాంతి, న్యాయం, ధర్మం, స్నేహం, దయ, ఆజ్ఞాకారత్వం వంటి సుగుణాలు ఆయన్ని మర్యాదా పురుషోత్తముడిగా పూజ్యస్థానంలో నిలబెట్టాయి. ఆయన రాజ్యం రామరాజ్యంగా జగత్ ప్రసిద్ధం. శ్రీరాముని నగరం అయోధ్య శత్రు దుర్భేద్యం. అయోధ్య అంటే ఎటువంటి మానసిక శారీరక యుద్ధాలు లేని స్థానమని అర్థం. తులసీదాస్ తన రామచరిత మానస్లో రాముని రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు, కీర్తించాడు. రామ్ రాజా, రామ్ ప్రజా, రామ్ షాహుకార్ హై, బసే నగరీ జియే దాతా, ధర్మ కా ఉపకార్ హై. రాముని రాజ్యంలో ప్రజలందరూ ధర్మపరాయణులుగా, దాతలుగా జీవించారు. యదా రాజారాణి తదా ప్రజ. ఆ యుగవాసులందరూ సంపూర్ణ నిర్వికారులు. వారిలో ఎటువంటి అరిషడ్వర్గాలు లేవు. అందరూ సత్వగుణ సుసంపన్నులు. రామరాజ్యంలో ప్రజలందరూ పరస్పరం ప్రేమతో ఉంటారు. మనుషులే కాదు, జంతువుల మధ్య కూడా ఎంతో ప్రేమ ఉంటుంది. ఒకే రేవులో ఆవు, పులి కలిసి నీళ్లు తాగుతాయి. రాజ్యంలో అందరూ నీతి నియమాలు, మర్యాదా తత్పరులై ఉంటూ తమ తమ ధర్మ కర్మల్లో నిరతులై ఉంటారు. ధర్మం 4 చరణాల్లో జగత్ పరిపూర్ణం. స్వప్నంలో కూడా ఎక్కడా పాపం ఉండదు. స్త్రీ పురుషులిరువురూ పరమగతిని, సద్గతిని ప్రాప్తించుకొని ఉంటారు. అకాల మృత్యు ఉండదు. ప్రతి ఒక్కరికి 150 సంవత్సరాల దీర్ఘాయువు ఉంటుంది. యోగ బలంతో పవిత్ర జన్మ తీసుకుంటారు కాబట్టి అందరి దేహాలు నిరోగిగా, సహజ సౌందర్యంతో ఉంటాయి. అందుకే దేవతలు సర్వాంగ సుందరులు. జరా, రోగ, శోకాలుండవు. దరిద్రులు, దుఃఖితులు, దీనులెవ్వరూ ఉండరు. మూర్ఖులు, శుభలక్షణహీనులుండరు. అహంకార రహితులు, కామక్రోధాది విషయ వాసనలేరుగని పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. నరుడు, నారి ఇద్దరూ సద్గుణ సంపత్తివంతులుగా ఉంటారు. అందరూ గుణాలను ఆచరించే జ్ఞాని, బుద్ధిమంతులు. అందరూ కృతజ్ఞులు. ఎవరిలో ధూర్తత ఉండదు. ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఈతిబాధలుండవు. ఎటువంటి దైహిక, దైవిక, భౌతిక తాపం ఎవ్వరికీ ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. వజ్రవైడూర్యాల భవంతులు నిర్మితమై ఉంటాయి. రాముని వ్యక్తిత్వంలో ముఖ్యమైన ధర్మాచరణ పవిత్రత, శాంతి. శాంతే ప్రతి జీవాత్మ ముఖ్య ధర్మం. ధర్మం అనేది కులమతాలకు సంబంధించింది కాదు, గుణాల ఆచరణకు సంబంధించిందని రాముడు నిరూపించాడు. సద్గుణాలే స్వధర్మం, సుఖానికి ఆధారం. అవగుణాలు, దుర్గుణాలు, అరిషడ్వర్గాలు పరధర్మం, దుఃఖానికి మూలం. మనిషి దుఃఖానికి, పతనానికి మూలం. ధర్మం అంటే ఐక్యత, సంపన్నత. ధర్మము అంటే క్వాలిటీస్, డ్యూటీ. ధర్మం పేరుతో మారణ హోమాలు, మానవులు ఒకరి నుండి మరొకరు విడిపోవటం ధర్మం కానే కాదు. నిజానికి మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు ఎవరివి వారివే అయినా ధర్మం మాత్రం అందరిది ఒకటే. అదే సర్వధర్మాల మూలసారం. దయ. దయే ధర్మం. నిజమైన ధర్మాచరణ మనిషిలో పరోపకారం, పరస్పర సహకార భావం, సత్యత, అహింస, త్యాగం, సేవ వంటి సుగుణాలను జాగృతం చేస్తుంది. ఈ సుగుణాలను మనిషి ఎంతగా తన నైజంగా చేసుకుంటే అంతగా ధర్మాన్ని రక్షించినట్లు. అప్పుడే అసూయ, అవినీతి, అన్యాయం, స్వార్థ చింతన వంటి దుర్గుణాలతో కలుషితమైన నేటి సమాజం పరివర్తన అవుతుంది. వ్యవహారిక జీవనం వేరు, ఆధ్యాత్మిక జీవనం వేరు కాదు. ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, ప్రార్థనలు, ప్రవచనాలు, ధార్మిక గ్రంథాల పఠనం, ధార్మిక స్థానాల సందర్శనకే పరిమితము కాదు.
తెలుసుకున్న ధర్మ సారాన్ని అనుసరించి నడుచుకోవటమే నిజమైన ధర్మాచరణ. దైనందిన జీవితంలో ఉన్నతమైన నైతిక విలువల ఆచరణతోనే మనిషి ప్రవర్తన ఉజ్వలంగా మారుతుంది. విలువల ఆచరణ లేని మర్యాదరహిత కర్మలు మానవుణ్ణి స్వార్థపరుడుగా, నిరంకుశవాదిగా తయారు చేస్తాయి. ఇదే వ్యక్తి నైతిక పతనానికి మూలం. రాగద్వేషాదుల వల్లే ధర్మం సన్నగిల్లుతుంది. గాలి, నీరు, భోజనం లేకపోతే దేహం బలహీనమవుతుంది. సద్గుణాల ఆచరణ లేకపోతే ఆత్మ బలహీనమవుతుంది. దాని పరిణామమే నేడు ప్రపంచమంతా రాజ్యమేలుతున్న నైతిక విలువల సంక్షోభం. సుఖశాంతిమయ జీవనమే నిజంగా మనిషి జీవిత లక్ష్యం అయితే ధర్మాచరణ, ధర్మనిరతి అనే అంకుశమే అతన్ని ఆ లక్ష్యానికి చేరవేస్తుంది. ధర్మ సాధనా ప్రయాణంలో ధర్మాధర్మాల విచక్షణ జ్ఞానం ఉంటేనే సరిపోదు. దయా స్వభావం, సేవాభావం మానవుణ్ణి మహనీయుడుగా మలుస్తుంది. మనిషిని హింసాత్మక వృత్తి నుంచి అహింసా మార్గంలో నడిపిస్తుంది. ఇదే విశ్వంలో ధర్మ స్థాపనకు నాందిగా, ధర్మయుగానికి పునాదిగా అవుతుంది. అంతరంగంలో వాసం చేస్తున్న దుర్గుణాల రూపీ మాయా రావణుణ్ణి సంహరించి సద్గుణాల దైవత్వాన్ని నింపుకునేందుకు ఈశ్వరుని సాంగత్యం, ధ్యానం, జ్ఞాపకం అనివార్యం. అందుకే రాముడంతటి వాడు సహితం కామ, క్రోధ, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం వంటి దశ దుర్గుణాల రావణుడిపై విజయం పొందేందుకు కావలసిన శక్తిని ఈశ్వరుని ధ్యానించే పొంది మాయను జయించి రాజ్య తిలకాన్ని పొందాడు. రామునికే రాముడైన ఈశ్వరుని స్మృతే ఆత్మ పాప పంకిలాన్ని ప్రక్షాళనమునర్చి సద్గతిని ప్రసాదిస్తుందన్న సత్యాన్ని రాముడు లోకానికి ఆచరించి తెలిపాడు. రాముని మాట, రాముడు చూపిన బాటను అనుసరించే వారి జీవితమే ధన్యం. అప్పుడే రామరాజ్యం కల ఇలలో సాకారమవుతుంది. ఇదే రాముని పట్ల గల నిజమైన ప్రేమకు నిదర్శనం. శ్రీరామనవమి పండుగను జరుపుకునే అసలైన విధి విధానం. ఓం శాంతి.